సంక్రాంతి కరెక్ట్గా చేస్తే సెంచరీ కొట్టేస్తాం. అదేనా నెల రోజులు సంక్రాంతి కాస్త 3 రోజులు అయింది. 3 రోజుల్లో రోజున్నర ట్రాఫిక్లో పోతుంది. మనకి 3 రోజుల పండగ రోజున్నర ట్రాఫిక్లో పోతుంది. భోగి అంటే భోగభాగ్యాలు కలిగించేది. సంక్రాంతి అంటే పెద్దల పండుగ. కనుమ అంటే పశువులకు పండుగ చేయాలి. సంక్రాంతి అంటే నెల రోజుల పండుగ, నెల రోజుల పండుగ. సంక్రాంతిలో ఎంతమంది కళాకారుల ఈ సంక్రాంతిలో పాల్గొంటారు. జంగం దేవర్లు నెలకంట నుంచి ప్రతిరోజు ఊరు రాత్రి అంతా ఊరు చుట్టూ తిరిగి తెల్లవారుజాన ఊళ్ళోకి వచ్చి తెల్లవారే లోపు వెళ్ళిపోతారన్నమాట. ఆ కొంటకు నేడు కలిగి ఒంటుకు సుఖం కలిగి ఆ సాంబశివ దివన కలిగి సాయంబ కలిగి ఆ ఏరభద్ర ఏరభద్ర వీరభద్ర విఘ్నేశ్వర పరివేశ్వర ఆ పరివేశ్వర దవన కలిగి ఆ పాండవుల దవన కలిగి దుర్యోధన దవన కలిగి. జంగం దేవర అంటే శివుడు ప్రతిరూపమే. వీళ్ళు వచ్చి మనని ఆశీర్వదిస్తారు. అందరి దేవతల్ని పిలిచి వీళ్ళు బాగుండేలా చూడండి, వీళ్ళకి అన్ని భోగభాగ్యాలు కలగాలి అని రోజు తెల్లవారుజాన ఇంటి ముందు కూర్చుని అది ఊపుతూ చేసేది. మీరు దక్షిణ వేస్తారా వేయరా వాళ్ళకి అనవసరం. ఆ కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. వేస్తే తీసుకుంటారు లేదా లేదు. కానీ ఈ డబ్బులు ఇచ్చారు పాడాలి, వీళ్ళు దక్షిణ లేదు పాడలేదని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇచ్చే ఏదైతే దక్షిణ ఉందో సంవత్సరం పాటు వాళ్ళకి భోజనం, వాళ్ళ కళతో సంవత్సరం పాటు వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారన్నమాట. అలాంటి కళాకారులు, అలాంటి సంస్కృతి, వాటి ఆదరణ లేక అంటే వాళ్ళ విషయం తెలియక మనకి వాళ్ళకి ఏం కావాలి, మన దీవించడానికి కూర్చుని అందరిని పిలుస్తారు. విష్ణుమూర్తిని, శివుడిని, అమ్మవారిని అందరిని పిలిచి వీళ్ళు బాగుండాలి, వీళ్ళకి అన్నీ కలగాలి అని దీవిస్తారు. దీవిచ్చే సంకమూది వెళ్తారు నెలంతా. వీళ్ళు శివుడితో సమానం. దానం ఎందుకు ఇస్తామంటే మనకి మన కర్మలు ఉంటాయి, మన పూర్వీకుల కర్మలు ఉంటాయి. మనకు కూడా మన పూర్వీకుల ఆస్తులు వస్తాయో రావో చెప్పలేం, కానీ మా పూర్వీకుల కర్మలు ఖచ్చితంగా మనకు వస్తాయి. సో ఆ కర్మ వల్ల వ్యాధి రూపంగా బాధిస్తాం మనం. ఎక్కడ మనకి పనిష్మెంట్ అంటే అది వ్యాధి రూపంలో మనం పీడిస్తూ ఉంటుంది అన్నమాట. అది పూర్వీకుల కర్మలు. సో కర్మ విపాకం, కర్మ పరిహారం అవడం కోసం దానాలు ఇస్తాం. అలా రకరకాలుగా మనం తెలియకుండా ఎన్నో దానాలు మనం చెప్పారు ప్రతి పండుగలో. అందులో ఈ జగన్ దేవాలకి మనం దానం ఇస్తే మనకి మన పూర్వీకుల కర్మలు పోతాయి. మన కర్మలు కాదు, మన పూర్వీకుల కర్మలు పోతాయి. హరిదాసుకి ఇస్తే మన కర్మలు కూడా పోతాయి. ఇంకా పల్లెటూరులో కనిపిస్తున్నారు వీళ్ళు అక్కడక్కడ. బాబు నువ్వు ఎప్పటి నుంచి మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అంటే బాబు అంటే ఎప్పటి నుంచి అంటే అయితే నాకు ఒక వచ్చిన కాంచి మా తాతల కాంచి అంటే మాకు తెలియదండి. నాకు అయితే తాతలు ముందు తాతల కాంచి మాకు పుట్టక ఇదేనండి ఇదే మా జంగం విద్య. అయితే మాకు ఏంటంటే డబ్బు లేక ధనం లేక మంచి లేక కాదండి. అయితే మాకు నెలగంట పెట్టిన కాంచి చెట్టుకి తాడు వేసుకొని చెట్టు కింద ఒక్క రాజు పెట్టుకొని అలాగే అన్నం వండుకొని ఈ నెల కూడా జంగం దేవర అనేది ఇంటికింటికి తిరుగుతామండి. ఇంటికింటికి అలా తిరిగి అలా చనిపోయినోళ్ళని, పెద్దల్ని, పేరంటాలని మొత్తం అందరిని కూడా కొలుతామండి, పొగుడుతాం. అయితే ఇక తీర్థాలు వస్తున్నాయండి, మన రాజమండ్రి తీర్థం. అయితే మేము తీర్థాల్లో కూడా మేము వెళ్తామండి. అయితే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద మాకు మైలు తెప్పలు ఇస్తారు. మైలు తెప్పలు మీకు తెలుస్తూ ఉంటుందండి. మైలు తెప్పలు పత్రలు ఇస్తారు. ఆ చనిపోయిన పేర్ల మీద మేము పొగుడుతాం. అంటే జంగం అంటే శివుడు అవతారం అండి. ఇది శివుడు ఈశ్వరుడు సాంబశివ అవతారం. ఇది మాకు పుట్టకాంచి ఇలా వచ్చిందండి. ఇది ఏంటంటే ఎన్ని ఉన్నా ఇల్లున్నా చెట్టుకి తాడు కట్టుకొని సంచులు దాన్ని కట్టుకొని చెట్టు కింద 3 రాళ్ళు పెట్టుకొని మనం ఇచ్చిన బియ్యం వాటితో వండుకొని చెట్టు కింద పడుకుని చలికి అన్నిట్లు వర్షానికి చెట్టు కిందే అలా ఉండడం వీళ్ళ శాపం అనమాట. ఆ విమోచనం కోసం వీళ్ళు వస్తారు. దానం చేసే అవకాశం కల్పించడం కోసం వీళ్ళని సృష్టించారు. సో వీళ్ళని మనం ఘనంగా సత్కరిస్తే, మనం వీళ్ళని ఆదరిస్తే, సో వీళ్ళ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళకి ఇంకా అదృష్టం, వీళ్ళ పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి వీళ్ళు ఈ రావడం అదృష్టం. సో వీళ్ళు బాగుంటే ఈ తర్వాత కూడా ఇందులోకి వస్తారు. వీళ్ళందరూ ఇక ఇది లేక వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. మనకి ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉండడం కోసం
చేసే కార్యక్రమం అంతా. ఇలాంటి కళాకారులు ఇలాంటి మన పండుగల్లో, సంస్కృతిలో, సాంప్రదాయాల్లో ఎంతో మందితో ఈ సంక్రాంతి ముడిపడి ఉంది. సో వాళ్ళందరూ ఉండి మనం నెక్స్ట్ మనం ఆచరిస్తే మన పిల్లలు వాళ్ళు ఆచరిస్తారు. అలా చేయడం వల్ల దీనివల్ల వాళ్ళనే ఉద్ధరించడం కాదు, మన ఉద్ధరించుకోవడం కోసం, మనం బాగుండడం కోసం. మన భారతదేశం అంటేనే పాడి పంట, అందరం వ్యవసాయదారులమే. సంక్రాంతి మనకి పంటలన్నీ ఇంటికి వస్తాయి. సంక్రాంతికి పంటలన్నీ ఇంటికి వస్తాయి సకాలంలో వర్షాలు పడితే పంటలు సకాలంలో పండుతాయి. సకాలంలో సంక్రాంతికి మన పంటలు ఇంటికి వస్తాయి. సో అందరికీ ఆ పంటలు రావడం వల్ల రైతుకి అందరికీ ఇలా దానాలు ఇచ్చి అన్ని ఊరంతా చాకల వాళ్ళకి, మంగళ వాళ్ళకి, కూలీలకి, ఇలాంటి వాళ్ళకి అందరికీ తలా కాస్త ఇవ్వడం వల్ల అందరూ బాగుండేవారు, ఊరంతా బాగుండేది. అందరికీ భోగభాగ్యాలే. పంటలు వచ్చేసాయి, లోపలెట్టేసుకున్నాం. ఇక మనం ప్రకృతికి ఏం చేయలేదు అనుకోండి, నెక్స్ట్ సంక్రాంతి పంటలు రావు. సకాలంలో మళ్ళీ మళ్ళీ సంక్రాంతి కల్లా మళ్ళీ మన పంటలు మన ఇంటికి రావడం కోసం భోగి మంట వేస్తారండి. సకాలంలో పంటలు పండాలంటే సకాలంలో వర్షాలు పడాలి. సకాలంలో వర్షాలు పడడం కోసమే భోగి మంట వేస్తారు. భోగి మంట వేయడం వల్ల సకాలంలో వర్షాలు ఎందుకు పడతాయి అంటే చెప్పనండి సైంటిఫిక్గా మీకు. ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, పంచగవ్యాలు. ఏ ద్రవ్యమైనా సరే నిప్పులో కాలిస్తే కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుంది, నేచురల్ రసాయనం పైకి వెళ్ళిపోయి ఎయిర్లో ఉంటుంది అనమాట. సకాలంలో ఋతుపవనాలు వస్తాయి. ఈ ఉండడం వల్ల అందరూ భోగిమంటలు వేయడం వల్ల పిడకలతో సకాలంలో ఇవి వస్తాయి. ఇటు ఋతుపవనాలు వస్తాయి, వచ్చి వర్షాలు సకాలంలో కురుస్తాయి. ఆ సకాలంలో ఋతుపవనాలు రావడానికి, వర్షాలు పడడానికి మళ్ళీ పంటలు వేస్తారు. సకాలంలో సంక్రాంతి చేసుకుంటాం. అది సైంటిఫిక్ రీజన్ భోగి మంటకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? భోగి మంట అంటే ఇంట్లో పనికిరాని చెత్త, పనికిరాని కర్రలు, చెక్క మంచాలు అన్నీ ఎందులో పడేసి కొత్త కొనుక్కోండి. ఇంకేమైనా ఉంటే అంటే సినిమాలో కొంచెం ఎటకారంగా డైలాగులు ఉంటాయి, ఒరే ముసలం ముందు వేసేయండిరా ఇంకా పనికిరాదు. అలా అయిపోయింది పరిస్థితి. అంటే ఒక భోగి మంటని కామెడీగా అయిపోయింది. పోనీ చెక్కలు వేస్తున్నావా? చెక్కలకు పోయి చెక్క చెక్కలు ఇంట్లో ఎక్కడ ఉన్నాయి? అన్ని ప్లాస్టిక్ వస్తువులే. ఇప్పుడు ప్లాస్టిక్ మంటలు వేసుకుంటున్నాం. భోగి మంట చలి మంటలు అయిపోయాయి. సో దీనివల్ల ఏమైందంటే సకాలంలో వర్షాలు పట్టలేదు. వర్షాకాలంలో వర్షాలు పడవు, శీతాకాలం చలిదు, వేసవకాలం ఉండదు. వేసవకాలంలో వర్షాలు పడతాయి. అంటే పంట చేతికొచ్చేటప్పుడు వర్షాలు పడిపోతాయి, తుఫాన్లు వచ్చేస్తాయి. ఇలాగా మన సైకిల్ మారిపోయింది, మీరు అర్థం చేసుకోండి. అందుకు భోగి మంట అందుకు వేసేవారు ఉంటుంది. భోగభాగ్యాలు కలిగించడం కోసం, ఈ ప్రకృతి మళ్ళీ సకాలంలో స్పందించడం కోసం భోగి మంట వేసేవారు. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకు అందరూ తలదండ తీసుకెళ్ళి వేయండి. తర్వాత పౌర్ణమి పాయసం ఇస్తాం. వీళ్ళందరూ అరకు నుంచి వచ్చారు. అరకు తెలుసు కదా, అరకు దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళ సాంప్రదాయ నృత్యం ఇది, వాళ్ళ సాంప్రదాయంగా వస్తున్న నృత్యం. ఇదేదో డిగ్రీ చేసో మాస్టర్ దగ్గర నేర్చుకున్నా కాదు, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది ఆ రిథం, ఆ నృత్యం. అదేదో మన కాలేజీకి నేర్చుకుంటే మనకేం రాదు, అదేందండి. అలా ఈ అరకు ప్రాంతంలో సాంప్రదాయ నృత్యం ఇది ఒక అద్భుతమైన నాట్యం. అది వేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి శారీరక మానసికంగా ఆనందంగా ఉంటాం అనమాట. అంటే శారీరక మానసిక రోగాలు పోతాయి. ఇవన్నీ ఏదో సెల్ ఫోన్లో అట్లా చూడడం కదా, వాళ్ళు చేస్తుండగా చూస్తే వాళ్ళ ఆరా ఉంటుంది, వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళందరూ ఒకే మూడ్లో, ఒకే రిథంలో, ఒకే థాట్లో, ఒక థాట్ ప్రాసెస్తో చేస్తారు ఆ నృత్యం. వాళ్ళ యొక్క పాజిటివ్ థాట్ ఉంటుంది అనమాట. ఇంక వేరే ఆలోచనలు ఏముండవు. ఎక్కడైతే ఏ ఆలోచన లేని స్థితిలో ఉంటారో, అక్కడ జరుగుతుందో అక్కడికి మనం వెళ్తే మనం కూడా లీనమైపోతాం అన్నమాట. అంటే ఒక మెడిటేషన్ చేసే కన్నా ఇలాంటి నృత్యాలను మనం మనసా వాచా కర్మణ మనం చూసి ఆనందిస్తే మనకి శారీరక మానసిక రుగ్మతలు పోతాయి. సో వాళ్ళ ఆరా ఈ ప్రదేశం అంతా విస్తరిస్తారన్నమాట. మామూలుగా ఉన్నప్పుడు ఉన్న ఆరా తక్కువ ఉంటే ఇప్పుడు వాళ్ళు నృత్యం చేసేటప్పుడు వాళ్ళ ఆరా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. అంతవరకు అందరూ ముక్తి పొందుతారు. ఇది మన సంస్కృతి, ఇది మన సైన్స్, ఇది మన సాంప్రదాయం. సంక్రాంతి అంటే ఇది ఎంతో మందిది ఆదరణ, ఆనందం, ఆరోగ్యం. మీరు చెప్పండి ఎక్కడ వచ్చారేంటి? ఈ దింస నృత్యం అనేది ఆదివాసి గిరిజన దింస నృత్యం. మన అరకు పర్యటనలో పాడేరు డివిజన్, అది అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 11 మండలాలకి మన ఏజెన్సీ ప్రాంతంలో అందులో మనం అరకు నుండి ఈ నృత్యంకి సారి పిలుపుచ్చారు. ఇక్కడ మేము ముందున వస్తున్నాము, ఆడుచున్నాము.
ఆదివాసీ గిరిజన దింస నృత్యం అనేది ఈ కల్చర్ నేషనల్ లో మనం దాదాపు 15-16 రాష్ట్రంలో ఈ పిల్లలతో నేషనల్ అవార్డులు పొంది ఉన్నాను సార్. అందుకు మీ ముందున వచ్చి ఆడుతున్నాము. చూసారా, వీళ్ళు నేషనల్ అవార్డ్స్, ఈ నృత్యంలో నేషనల్ అవార్డు వచ్చింది. ఏంటంటే వీళ్ళు ఇంకా అంతరించిపోతుంది, ఈ కళ అంతరించిపోయే దశలో ఉంది. మనం ఆదరిస్తే వీళ్ళందరూ ఈ కళ మనం అందరం చూడగలుగుతాం. నెక్స్ట్ తరానికి అందరికీ ఆరోగ్యం చేకూరుతాం అన్నమాట. అంటే మనం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉండే కళలు, కళాకారుల్ని పోషించాలన్నమాట. అంటే పండగ ద్వారా మనం నెక్స్ట్ తరాన్ని ఉద్ధరించడం కోసం మనం చేసే ప్రయత్నం కాబట్టి మనం చూసి తర్వాత తరం నేర్చుకోవాలన్నమాట. ఆ నేర్పడం కోసమే ఈ పండుగ చేస్తున్నారు. హరిదాస్ అంటే విష్ణుమూర్తి, ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చారు. హరిదాస్ అంటే అర్థం తెలియట్లేదు మనకి, హరిదాసులు కనపట్లే. రియల్ హరిదాస్ ఎలా ఉంటారో తెలియదు బాబు, హరిదాసులు ఎందుకు వస్తారో తెలియదు, హరిదాస్ అంటే ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రేమతో బృదిగించినప్పుడు కామ క్రోధాలో బాలన్ని కడకు పారా తోలే మందు రామయోగి మందుకోనారే. పుణ్యాత్ములారా రామయోగి మందుకోనారే. మీరంతా ఏ ఊరు? మీరు రాజమండ్రి. అమ్మాయ్య, మీరు? మాది భద్రాచలం అండి. అక్కడి నుంచి మా తాతయ్య గారు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేసి రాజమండ్రిలో స్థిరపడిపోయి బచ్చల సుబ్బారావు గారు మా హరిదాసులు అందరికి కూడా సుబ్బారావు పేట అని చెప్పేసి ఒక పేటను నిర్మించి మా హరిదాసులు అందరికి కూడా ఇచ్చారు. అక్కడ మేమందరం కూడా ఇప్పుడు నివసిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా హరిరామ సంకీర్తన సంక్రాంతి నెలలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ నెల రోజులు మన హిందూ సాంప్రదాయాన్ని ప్రోత్సహించే వారికి అర్థమయ్యేలాగా కనుమరుగైపోతున్న హరిదాస్ని మేలుకొలుపుతూ ఈ సంక్రాంతి నెలలో హరిదాస్ను తిరుగుతున్నాం సార్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి మా పిల్లలు చదువుకుంటున్నారండి. తర్వాత మా పిల్లలు కూడా ఈ హరిదాస్ వృత్తిని నేర్పిస్తున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా మేము ఈ హరిరామ సంకీర్తన నేర్చుకుంటామని చెప్పేసి మా పిల్లలు ప్రోత్సాహపడుతుంటే ఇప్పుడు నేర్పిస్తున్నాం. మీలాంటి వారు చాలా ఈ కళలని ప్రోత్సహించి హిందూ సాంప్రదాయాన్ని ఇంకా పైకి తీసుకురావాలని చెప్పేసి మీరు చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ఓకే, చూసారా, పిల్లలు కూడా నేర్పుతారు. అదృష్టం మనకి. అంటే నెక్స్ట్ మనం చూస్తాం, మన పిల్లలు కూడా చూస్తారు అన్నమాట. వెళ్దాం మీకు. వర విఘ్నేశ్వర నాదగు కరములు జోడించి హృదయ కమలమునందు. వర విఘ్నేశ్వర నాదగు కరములు జోడించి హృదయ కమలమునందు. స్థిరతర భక్తిని గొల్చదా ధర లక్ష్మణరావు కోస దంతి ముఖేశ. ధర లక్ష్మణరావు పోష దంతి ముఖేశ. జై భద్రాద్రి రామ గోవింద హరి. జై సింహద్రమారమణ గోవింద హరి. జై రమారమణ గోవింద హరి.